దేవుడి పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు కలుగునుగాక. కూడి వచ్చిన అందరికీ దేవుని పేరు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి ఓ ప్రశస్తమైన వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. సంఖ్యాకాండం 10వ అధ్యాయము మొదటి వాక్యం నుండి చదువుకున్నాం. యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చెను, నీవు 2 వెండి బూరలను చేయించుకొను, నక్షీ పనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును నీకుండవలెను. హల్లెలూయా. ఈ చదవబడిన వాక్యంలో నుండి మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఇక్కడ దేవుడు ప్రత్యేకంగా ఒక విషయం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, దైవజనుడైనటువంటి మోషేతో చెప్తున్నాడు, మోషే నీవు ఒక పని చేయాలి. ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాట అంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చారు. ఆ తర్వాత సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళారు. ఆ సీనాయి పర్వతం మీద దేవుడు వాళ్ళకి కనిపించి ప్రత్యక్షంగా వాళ్ళతో మాట్లాడి, మరి అక్కడే దేవుడి మందిర ఏర్పాటు జరిగింది. ఇక అక్కడి నుంచి బయలుదేరి మరలా వాళ్ళు అరణ్యంలో ప్రయాణం చేసుకుంటూ దాదాపుగా కానాను దేశానికి దగ్గరకు వచ్చారు. అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీవు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును, నీవు 2 వెండి బూరలను చేయించుకోవాలి. హల్లెలూయా. ఒక ముఖ్యమైనటువంటి పనిని అప్పగిస్తున్నాడు. నీవు 2 వెండి బూరలను చేయించుకో. అవి ఎలా ఉండాలి? నకిషీ పనిగా ఉండాలి, అంటే అలంకరించబడినట్లు ఉండాలి. ఎందుకు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు? ఈ ఈ ఈ సందర్భం మన జీవితాలకి, మన కుటుంబాలకి, మన సంఘాలకు చాలా ప్రయోజనకరంగా మార్చబడాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడే స్వయంగా సెలవిస్తున్నాడు, మోషే నీవు 2 వెండి బూరలను చేయించుకో, అవి నక్షీ పనిగా చేయించుకో. మరి అవి ఎవరు ఓదాలి ప్రభు అంటే, ఆనాడు ప్రధాన యాజకుడైన అహరోను యొక్క కుమారులు. అహరోనికి 4 కుమారులు అయితే 2 చనిపోయారు, 2 ఉన్నారు, ఎలియాజరు, ఈతామారు. వీళ్ళిద్దరూ ఆ బూరల్ని ఓదాలి. ఎక్కడ ఓదాలి? దేవుని మందిరం ఎదుట నిలవబడి వాళ్ళు ఆ బూరలని ఓదాలి. ఎందుకు ఆ బూరలు ఓదాలంటే, ఆ బూరల శబ్దం దేవుని సన్నిధిలో వినబడ్డప్పుడు దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇందుకు దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు సామాన్యంగా జ్ఞాపకం చేసుకోడంటే జ్ఞాపకం చేసుకుంటాడు, కానీ దేవుడు ఒక ప్రత్యేకమైన పద్ధతిని చూపిస్తా ఉన్నాడు. ఇక్కడ ఏ ఏ సందర్భాల్లో బూరలు ఓదాలి, ఏ ఏ సందర్భాల్లో మౌనం ఉండాలనే విషయాలు కూడా ఇక్కడ చెప్పాడు. ఏమని వ్రాయబడిందంటే, చూద్దాం 3వ వచనం నుంచి. ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము ఎదుట నీ యొద్దకు కూడి రావలెను. వారు ఒకటే ఊదిన ఎడల ఇశ్రాయేలీయుల సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీ యొద్దకు కూడి రావలెను. హల్లెలూయా. చూడండి, మొదటి విషయం ఏంటంటే, సమాజం ఆనాడున్న ఇశ్రాయేలీయుల పాడెమంతా కూడా దేవుని మందిరం దగ్గరకు రావడం కోసం వాళ్ళు ఓదాలి. అంటే ఎక్కువసేపు ఊదినప్పుడు దాని అర్థం ఏంటంటే, సమాజం అంతా కూడా మందిరానికి రండి, దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు, మీరందరినీ దేవుడు తన మందిరం దగ్గరకు రమ్మంటున్నాడని అర్థం. రెండోది ఏంటంటే, ఒక్కసారి అట్లా ఊది వదిలేస్తే సమాజంలో ప్రధానులు ఉంటారే, పెద్దలు, ముఖ్యమైన వాళ్ళు మాత్రమే రావాలని అర్థం. కాబట్టి మొదటి సందర్భం ఏంటంటే, సమాజాన్ని కానీ పెద్దలను కానీ మందిరానికి పిలిచేటప్పుడు బూరలు ఓదాలి. హల్లెలూయా. ఇక రెండవ సందర్భం ఏంటంటే, 5వ వచనం. మీరు ఆర్భాటముగా ఊదినప్పుడు తూర్పు దిక్కున దిగి ఉన్న సైన్యములు సాగవలను. మీరు 2వ వారు ఆర్భాటంగా ఊదినప్పుడు దక్షిణ దిక్కున దిగిన సైన్యములు సాగవలను. వారు ప్రయాణమైపోయినప్పుడు ఆర్భాటముగా
ఓదవలెను. హల్లెలూయా. తర్వాత ఏమన్నాడు? సమాజంలో కూర్చున్నప్పుడు ఓదవలెను గాని ఆర్భాటము చేయవలదు. ఇక రెండో సందర్భం ఏంటంటే, వాళ్ళ ప్రయాణంలో వాళ్ళు దిగిన స్థలం నుండి ముందుకు దేవుడు చూపించే స్థలానికి వెళ్ళేటప్పుడు కూడా ఆర్భాటం ఊదుతారంట. ఆర్భాటం అంటే ఏంటి? ఎక్కువసేపు సంతోషం చూపుతారు. పెళ్ళిళ్ళప్పుడు చూడండి, పెళ్ళిళ్ళు కానీ ఏదైనా మంచి మంచి కార్యక్రమాలప్పుడు కొంచెం హుషారుగా వాయిద్యాలు మేళగాళ్ళు వాయిస్తారు కదా, దాన్ని ఆర్భాటంగా వాయించడం అంటారు. అర్థమవుతుందా? అది ఎప్పుడైతే వీళ్ళు ఒకసారి ఆర్భాటంగా ఆ వెండి బూరలను కనుక ఊదినప్పుడు ఏమైంది? మొట్టమొదటిగా తూర్పు దిక్కులో దిగిన యోధాపాళెం వాళ్ళు సాగుతారు. ఇక ఆ తరువాత రెండవసారి ఆర్భాటం ఊదినప్పుడు దక్షిణ దిక్కులు దిగిన ఇశ్రాయేలు. మొత్తం 4 దిక్కులుగా 4 3 12 గోత్రాల ప్రజలు దిగుతారు. ఒక క్రమమైన పద్ధతిలో నడిపించాడు దేవుడు. అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు క్రమంగా ఉండాలి. కూర్చునేటప్పుడు కానీ, లేచేటప్పుడు, వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు ఒక క్రమం అనేది చాలా చాలా అవసరం. ఇశ్రాయేలీయులను దేవుడు ఎట్ట పెడితే అట్లా నడిపించడం, క్రమంగా నడిపించాడు. మొదటి యోధా గోత్రం, తర్వాత రూబేను గోత్రం, ఇట్లా 3 గోత్రాల చొప్పున 12 గోత్రాలని 4 దిక్కుల్లో నిలబెట్టాడు. అంటే చతురస్రాకారంలో ఉంటదన్నమాట. మధ్యలో దేవుని మందిరం ఉంటుంది. ఆ మందిరం చుట్టూ లేవీలు ఉంటారు. ఎంత క్రమమైన పద్ధతి తెలుసా? వాళ్ళు సమాజంగా దిగినప్పుడు కానీ, వాళ్ళు సమాజంగా వెళ్ళేటప్పుడు కానీ క్రమం. కాబట్టి ఆర్భాటముగా ఊదినప్పుడు సమాజం ప్రయాణమై వెళ్ళాలి. అంటే ఇశ్రాయేలీల ఆత్మీయ యాత్ర ప్రయాణంలో ఆ బూరలను ఆర్భాటం ఊదినప్పుడు సాగి వెళ్ళిపోతా ఉన్నారు. హల్లెలూయా. ఇది రెండవ కారణం. 9వ వచనం, మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశంలో యుద్ధములకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటంగా ఊదవలనప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడతారు. హల్లెలూయా. యుద్ధ సమయం అంటే ఇశ్రాయేలీయులతో అంటాడు, మిమ్మల్ని బాధించడానికి శత్రువులు మీ మీదకి వచ్చి యుద్ధం చేసేటప్పుడు, మీరు యుద్ధానికి సాగేటప్పుడు ఇదిగో ఆ సేవకులు అహరోను యొక్క కుమారులు ఇద్దరు ఆ బూరలను పట్టుకుని ఆర్భాటం ఊదాలి. ఎట్లా? ఆర్భాటం అంటే సైన్యములు యుద్ధానికి సాగేటప్పుడు కూడా ఆర్భాటముగా ఓదాలి. అప్పుడు దేవునికి జ్ఞాపకం వస్తారు. ఇశ్రాయేలు దేవుడు వాళ్ళ పక్షాన నిలవబడి వాళ్ళకి ముందరగా నడిచి శత్రువులందరి మీద వాళ్ళకి జయమునివ్వటానికి కూడా ఆ బూరల శబ్దం అనేది ఉపయోగపడుతుంది. హల్లెలూయా. అది 3 విషయాలు చెప్తారు. ఒకటి, అందరూ మందిరానికి రావటానికి. రెండవది, వాళ్ళు ప్రయాణమై సాగి వెళ్ళటానికి. మూడవది ఏం చెప్పారు? యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుడు వాళ్ళకి తోడుగా ఉండి వాళ్ళకి జయం ఇవ్వటానికి బూరలు ఊదాలి. ఆ తర్వాత 4వది, మరియు ఉత్సవ దినమందును నియామక కాలముల యందును నెలల ఆరంభముల యందును మీరు దహన బలులు గాని సమాధాన బలులు గాని అర్పించినప్పుడు ఆ బూరలు ఊదవలెనప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును. మీ దేవుడైన యెహోవాను నేనే. హల్లెలూయా. అంటే దేవుని మందిరంలో పండగ సమయాలు ఉంటాయి, పండగలు ఉంటాయి. యూదులకు కూడా పస్కా పండుగ జనవరి నెలలో వస్తుంది. ఆ తరువాత మరలా కోతల పండుగ వస్తుంది, అంటే పంట సమకూర్చబడినప్పుడు. మళ్ళా తర్వాత 7వ నెలలో వచ్చేసరికి గుడారాల పండుగ వస్తుంది. అంటే వాళ్ళందరూ ఇళ్ల ముందు గుడారాలు వేసుకొని ఆ గుడారాల్లో 7 రోజులు నివసిస్తూ వాళ్ళు దేవుణ్ణి ఆరాధించారు. ఎందుకని? ఆ 40 సంవత్సరాల్లో వాళ్ళు గుడారాల్లో నివసిస్తూ వచ్చిన దానికి గుర్తుగా ఇట్లా సంవత్సరానికి 3 పండుగలు జరుగుతాయి. ఇక మరలా నెలలో మొదటి దినాలని, అమావాస్య దినాలని, ఇట్లా వాళ్ళకు కూడా ఆయా పండుగలు ఉంటాయి. ఆ పండుగల సమయాల్లో వాళ్ళు దేవునికి బలులు అర్పించేటప్పుడు కూడా ఆ పండుగలకు గుర్తుగా వాళ్ళు బూరలు ఊదేవాళ్ళు. అప్పుడు వాళ్ళు అర్పించేవన్నీ దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేర్చబడదు. హల్లెలూయా. ఎలాగున ప్రియులారా, దేవుడు చెప్తున్నాడు, మోషే నీవు 2 వెండి బూరల్ని, స్పష్టంగా చెప్తున్నాడు, బంగారు బూరలు కాదు, లేకపోతే ఇత్తడి బూరలు కాదు, వెండి
బోరలను రెండింటిని చేయించుకొని నీవు ఆ బోరలను ఇదిగో ఈ సందర్భాల్లో వాడు, అవి ఊదినప్పుడు మీరు నా సన్నిధిలో నాకు జ్ఞాపకం వస్తారు. హల్లెలూయా. ఇప్పుడు మనం నేర్చుకునే పాట, ఆనాడు ఇశ్రాయేలుకి దేవుడు పాఠాన్ని నేర్పాడు. వాళ్ళు ఆయా సందర్భాల్లో బోరలను ఊదినప్పుడు ఆ బోర శబ్దం పరలోకమందున్న దేవుడు విని వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు, వాళ్ళని నడిపించాడు, జయాన్ని ఇచ్చాడు, వాళ్ళని ఆదరించాడు, ఓదార్చాడు, వాళ్ళకి కాపరి అయి కాపాడాడు దేవుడు. దేవుని బిడ్డలమైన మనం కూడా ఇదిగో ఆ వెండి బోరల వలె మన జీవితాలు మార్చబడాలి. మన కుటుంబాలైనా మన సంఘాలైనా దేవుని సన్నిధిలో క్షేమంగా ఉండాలి అంటే మనం కూడా ఏం చేయాలి? ఆ వెండి బోరల వలె దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ప్రార్థించే వ్యక్తులుగా మనం మార్చబడాలి. రెండు చేతులు హల్లెలూయా. పెద్దోళ్ళు సామెత చెప్తారు, కంచు మోగినట్లు కనకంబు మోగున అని. కంచు ఇచ్చే శబ్దం బంగారం ఇవ్వదు. అర్థమవుతుందా? మనం ఇంట్లో చేసే శబ్దాలు కంచు శబ్దాల్లాగా ఉండకూడదు. వెండి బోరలాగా దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థానికి వచ్చే శబ్దాలు చేయాలి. దేవుడి బిడ్డ, నీవు నీ కుటుంబం అనేది దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉండాలి. నీ పరిస్థితులు దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేయబడాలి అంటే నీవు నీ కుటుంబంలో ఒక వెండి బోర వలె ఓదాలి దేవుని సన్నిధిలో. హల్లెలూయా. అంటే ఉదయము సాయంత్రం నీ ఎంట కూర్చొని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు నువ్వు ఒక వెండి బోర లాంటిది. సంఘం అనేది క్షేమంగా నడవాలంటే మేమేం చేయాలి? సేవకులుగా నేను కానీ సేవకురాలు కానీ వెండి బోరల వలె మీ గురించి దేవుని సన్నిధిలో మేము ప్రార్థన చేసినప్పుడు, ఆ శబ్దం చేసినప్పుడు, ఇదిగయ్యా పలానా కుటుంబం, పలానా బిడ్డలు, పలానా సమస్యలతో ఉన్నారని మేము ప్రార్థన చేసినప్పుడు అవన్నీ ఏమవుతాయి? దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేర్చబడి. అట్లానే మీ కుటుంబాలలో కూడా మీరు కూడా ఎట్లా మార్చబడాలి? వెండి బోరల వలె మారి శబ్దం చేయాలి. మౌనంగా కూర్చుంటే మన సమస్యలు లేదు. మౌనంగా కూర్చుంటే మన ఇంటికి బట్టి నీ వదలు, ఒంటికి బట్టి నీ వదలు. మీరు ఎప్పుడైతే దేవుని నమ్మిన బిడ్డలమైన మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నీ ఎంట నువ్వు మోకరించి ప్రార్థన చేసి నీ పరిస్థితులన్నీ దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేయి. ఇప్పుడు ఈ బోరలు చేసింది అదే. అవునా? సమాజం ప్రత్యక్ష గుడారానికి వచ్చేటప్పుడు ఊదారు అంటే దేవునికి జ్ఞాపకం చేశారు. సమాజ ప్రధానులు వచ్చినప్పుడు, వాడు సాగిపోయేటప్పుడు, యుద్ధకాలాల్లో, పండగ కాలాల్లో ఎందుకు బోరలు ఊదించాడు దేవుడే స్వయంగా చేయించంటే నా జ్ఞాపకానికి మీరు వస్తారు. హల్లెలూయా. అంటే మీరు అనవచ్చు, పాస్టర్ గారు ఊరకు రారు అంటే. వస్తారు, రాకుండా ఉండవు. కాబట్టి దేవుని బిడలమైన మనం నేర్చుకున్నాం, యేసును నమ్ముకున్నా, యేసయ్యను నమ్ముకున్నాం. మన ఇంట్లో వెండి బోరల వలె దేవుని ఎదుట మనం శబ్దం చేసే వ్యక్తులుగా ఉండాలి. ఆలోచించి నీ ఇంట్లో నువ్వు నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయగలుగుతున్నావు. యుద్ధాల వంటి పరిస్థితులు ఎదురవచ్చు. అప్పుడు నువ్వేం చేయాలి? దేవుడి సేవలు జ్ఞాపకం చేయాలి. ప్రార్థన, అయ్యా మా ఇంట్లో ఏదో ఇట్లాంటి సమస్యలు యుద్ధరంగంలాగా అనిపిస్తుందయ్యా నా ఇల్లు, లేదా మన మీద కనుక్కోకుండా ఎవరైనా వచ్చి కుటుంబాలు నష్టపరుస్తున్నప్పుడు, ఇదిగో ఇలాంటి ప్రతి పరిస్థితుల్లో, లేదా వ్యాధులే దాడి చేయొచ్చు, కొన్నిసార్లు ఆర్థిక సమస్యలే దాడి చేయొచ్చు, ఎన్నో కుటుంబాలని సతమతం చేసేస్తూ ఉంటాయి, సమస్యల మధ్యలో మనల్ని నలగొడతా ఉంటాయి. ఇదిగో ఈ సందర్భాలన్నీ నువ్వు జ్ఞాపకం చేస్తున్నావు దేవుడికి. అందరూ చెప్పుకుంటాం కానీ యేసయ్య చెప్పు. ఇక్కడే మనం నష్టపోతాం కదా. మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి చెబుతాం, మనం కూర్చున్న వాళ్ళకి చెబుతాం, అమ్మ నాన్నకి చెప్పుకుంటాం, అందరూ చెప్పుకుంటాం కానీ చివరాగర పాస్టర్ గారికి కూడా చెప్పుకుంటాం, పాస్టర్ గారికి చెప్పుకుంటాం కానీ ప్రభువుకి చెబుతున్నా. ప్రభు సన్నిధిలో జ్ఞాపకార్థమైన బోరగా నువ్వు ఓతపడాలి కదా. హల్లెలూయా. నీ ఇంట్లో నీవు ఒక వెండి బోరగా దేవుని సన్నిధిలో ఓదపడుతున్నావా? నీ నుండి శబ్దం అనేది తండ్రి సన్నిధికి చేర్చబడుతుందా? ప్రార్థనా శబ్దం. అప్పుడు కదా ఆ సమస్యల్ని దేవుడి పక్షాన్ని నిలవబడి జయాన్ని ఇవ్వగలిగిన వాడు.
ఇందాక ఒక సామెత చెప్పారు, కంచు మోగినట్లు కనకంబు మోగదు. అంటే కంచు పనికి మాలిన శబ్దం. దేవుని బిడ్డలమైన మనం దేవుని సన్నిధిలో శబ్దం చేయాలి కానీ తగాదలాడుకుంటా తమాషాలు చేయకూడదు. దేవుని బిడ్డలు తగాదలాడుకుని తమాషాలు చేసి ఉపయోగం ఉందా? కంచు లాంటి దాన్ని, నువ్వు వెండి బోర్ర లాంటి దానివి కాదు. కంచు ఏం చేసింది? మామూలు శబ్దమే కదా. కంచు తగాదాల గుర్తు కదా. తగాదయ్యేటప్పుడు కూడా చూడండి స్వరం ఏమొచ్చిందో. ప్రార్థన చేయమంటే నోట్లో చేసుకుంటారు కదా. దేవుని స్తుతించమన్న నోట్లోనే చేస్తాం, ఆరాధించమన్న నోట్లో. దేవుని సంఘమా, కంచులా ఉండకూడదు. కంచు అంటే తగాదాలకి, చెడ్డ మాటలకి, ఇంట్లో గలాటాలకి గుర్తు. నీ ఇంట్లో గలాటా ఉండకూడదు. లేదా ఇంట్లో తగాదలాడుకుంటా, లేకపోతే చెడ్డ మాట్లాడుకుంటా, నీ పిల్లల్ని తిట్టుకుంటా, అడు తిరుగుతా ఇటు తిరుగుతా, అయ్యేసిరేసి ఇయ్యేసిరేసి పనికి మాలిన శబ్దాలు చేసే వ్యక్తిగా ఉండకూడదు. వెండి బోర వలె దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా నీ శబ్దం వినిపించే వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. హల్లెలూయా. రెండు చేతులెత్తి హల్లెలూయా. ఏం చేస్తున్నావు నువ్వు? నేనేం చేస్తున్నాను? మన గృహాలలో మనందరికీగా, నాకు కుటుంబం, మీకు కుటుంబాలు, అందరి కుటుంబాలు. ఇప్పుడు ఈ కుటుంబాలలో క్రీస్తుని నమ్ముకున్న బిడ్డలమైన మనము ఏ శబ్దం చేస్తాం? వెండి బోర వంటి శబ్దం చేసి దేవుడి సన్నిధిలో జ్ఞాపకార్థం అంటున్నావా? కంచులాగా మోగుతా లోకానికి వినపడుతుందా మన పరిస్థితి? నీ శబ్దం లోకానికి ఏర్పడితే ఉపయోగం ఏమన్నా? ఏమన్నుందా? లోకం ఇంకా నలుగురికి చెప్పి నలుగురు బాధ్యత. నిజం అంట చెప్పులు వేసుకునే లోపంట అబద్ధం ఊరంతా తిరిగి వచ్చిందంట. సామెత ఒకటి. ఊరికి కాదు మన సమస్యలు తెలియాల్సింది ప్రభువుకి తెలియాలి. ఎందుకంటే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇదిగో నీవు ప్రార్థన చేయనప్పుడు వేషధారులు వెళ్ళి ప్రార్థన చేయొద్దు, అందరు కనపడాలని చేయొద్దు, మొలలో నిలబడదు, వీధుల్లో నిలబడి ప్రార్థనలు చేయొద్దు. నీవు నీ ఇంట్లోకి వెళ్ళి నీ గదిలో తలుపు వేసుకొని రహస్యముందున్న నీ తండ్రి ఎదుట నీవు ఒక వెండి బోరలాగా నీ శబ్దాన్ని వినిపించినప్పుడు అప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. అంతేలాగా కంచులాగా వాకాన్ని కనపడాలని కనుక నువ్వు చేస్తే అవాదం ఏమైంది చెప్పండి? కంచు ఏం చేసింది? కంచు శబ్దం వాకానికి బాగా పడుతుంది. దేవుని సంఘం ఈరోజు ఒక మంచి పాఠం నేర్చుకుంటున్నాం దేవుని వేరు. ఇప్పుడు సంఘం ఉందండి. ఈ సంఘంలో సేవకులుగా కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సంఘంలో సేవకులమైన మేము కూడా వెండి బోరల వలె ఓదపడాలి. అంటే ప్రార్థించాలి సంఘం కోసమే, మీ కుటుంబాల కోసం, మీరు చెప్తున్న సమస్యల కోసం, మీకున్నటువంటి పరిస్థితుల కోసం మీరు ఏం చేయాలంటే ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ప్రార్థన చేయాలి. అట్లనే ఇంకొక మాట కూడా ఏంటంటే సంఘంగా కూడి వచ్చినప్పుడు మీరు కూడా సంఘం కోసం ప్రార్థించాలి. హల్లెలూయా. ఇంటి దగ్గర చేయాలి. సంఘానికి వచ్చినప్పుడు కూడా మౌనం ఉండకూడదు. ఒక మనిషి ప్రార్థన చేస్తుంటే అందరూ కూడా గుర్తు చేయాలి అంశం. ప్రభా పలానా వాళ్ళ అంశం గుర్తు చేసుకో, పలానా పరిస్థితుల్లో ఉన్నారు గుర్తు చేసుకో. ఇంటి దగ్గరైనా మందిరంలోనైనా వెండి బోరల వలె మనం దేవుని ఎదుట శబ్దం చేసే వ్యక్తులుగా ఉండాలి. శబ్దం చేయటం అంటే మన కంఠ శ్వాసను దేవుడు వినిపించుకుంటున్నాం. అదే ప్రార్థన. ప్రార్థన అంటే ఏది లేదు, గుండె శ్వాస. గుండెలో ఉన్న బాధ వేదనలు దేవునికి వినిపించుకునేది, మన హృదయాంతరంగాల్లో దాగి ఉన్న దుఃఖాన్ని దేవునికి చెప్పుకునేదే ప్రార్థన అంటే. ప్రార్థన అంటే అది ఏదో కాదు. చాలా మంది అంటారు నాకు ప్రార్థన రాదయ్యా, నేను ఎట తీసుకుని ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థన అంటే ఏంది? నీ మొగ వేదనను దేవుడికి చెప్పుకునేదే ప్రార్థన. ఇంకంతకు మించి ఏమన్నా కదా? మనుషులకు చెప్పుకోలేక గుండెల్లో దాచుకున్న ప్రతి భావాన్ని ప్రభు చేత ఒంటరిగా కూర్చొని ఆయనకి చెప్పుకునేదే ప్రార్థన అంటే. ఏదో కాదు ప్రార్థన అంటే. అదేదో వల్లె వేసేదో కాదు, పద్యాలు చెప్పేదో లేదా కవితలో ఏదో భావాలు కాదు, జనానికి అర్థం కాని పదాలు అంతకంటే కాదు. మన హృదయ వేదనను దేవుని ఎదురు చెప్పుకునేదే ప్రార్థన అంటే. హల్లెలూయా. దేవుడి మాటలన్నీ మనలో ఫలింపజేసి ఆశీర్వదించుగాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.